ప్రైజ్ ద లార్డ్. ప్రతిరోజు పరిశుద్ధాత్మతో కలిసి నడవండి అనే కార్యక్రమం ద్వారా మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట మా ప్రేమపూర్వకమైన వందనములు శుభములు తెలియపరుస్తుంటున్నాను. అందరూ కూడా బాగున్నారా? అద్భుతమైనటువంటి ఆశీర్వాదకరమైనటువంటి నెలలోనికి మనం వచ్చాం. ఈ జూన్ నెల యొక్క శుభములు ఆశీర్వాదములు మీకు అనుగ్రహింపబడును గాక. ఈ జూన్ నెలలో ప్రభు ప్రవచనాత్మకంగా మనకిస్తున్నటువంటి వాగ్దానపు వాక్కు, ఈ జూన్ నెల ఆదరణ నెలగా ఉండబోతున్నది. మంత్ ఆఫ్ కంఫర్ట్, ఆదరణ నెల. ఎంతమంది జీవితంలో ఆదరణ లేని పరిస్థితిలో ఉన్నారో, గుండె చెదిరిన పరిస్థితిలో ఉన్నారో, హృదయానికి గాయమైన పరిస్థితిలో ఉన్నారో, ఈ నెలలో ప్రభు మీకు ఆదరణను కలగచేస్తానని వాగ్దానం చేస్తున్నాడు. ఈ జూన్ నెలలో పెంతుకోస్తు పండుగ దినం ఉన్నది. పెంతుకోస్తు పండుగ దినమున మేడగదిలో 10 దినముల నుండి ప్రార్థన చేస్తున్నటువంటి 120 మంది మీదకి పరిశుద్ధాత్మదేవుడు అనగా ఆదరణకర్త ఆ యొక్క మేడగదిలోనికి బలంగా దిగి వచ్చినాడు. వాళ్ళ హృదయములన్నీ కూడా గొప్ప ఆదరణతో, గొప్ప కనికరముతో నింపబడ్డాయి. హల్లెలూయా. ఆదరణకర్త అయినటువంటి పరిశుద్ధాత్మదేవుడు ఈ భూమి మీదకి పంపబడ్డాడు. ఆయన ఇప్పటికీ ఈ భూమి మీదనే ఉండి ఆ దినం నుంచి ఈ దినం వరకు కూడా ఈ భూమి మీద తన పనిని తను జరిగిస్తూ ఉన్నాడు. యేసు చెప్తాడు, నేను వెళ్ళి ఆదరణకర్తను మీ కొరకు ఈ భూమి మీదకి పంపిస్తాను. యేసుక్రీస్తు ప్రభువారు వెళ్ళి ఈ నెలలోనే 8వ తారీఖున ఆదరణకర్తను, ఆదివార దినమున ఆదరణకర్తను ఈ భూమి మీదకి పంపించున్నాడు. స్టిల్ నౌ ఇప్పటి వరకు కూడా ఆ ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మదేవుడు ఈ భూమి మీద తన పనిని జరిగిస్తూ అనేక మంది హృదయములను ఆదరిస్తూ ఉన్నాడు, ధైర్యపరుస్తూ ఉన్నాడు, బలపరుస్తూ ఉన్నాడు, నడిపిస్తూ ఉన్నాడు. ఈరోజున మీ జీవితంలో కూడా ఆదరణ లేని స్థితిలో ఉన్నట్లయితే, కన్నీళ్లతో, దుఃఖముతో, వేదనతో, హృదయం అంతా కలత చెందినటువంటి స్థితిలో ఉన్నారేమో, మీ ప్రియమైనటువంటి వ్యక్తిని కోల్పోయి కన్నీళ్లతో మీరు వేదన చెందుతూ ఉన్నారేమో, ప్రభు చెప్తున్నాడు, నేను ఆదరణకర్తగా, పరిశుద్ధాత్ముడిగా మీ జీవితంలోనికి రాబోతున్నాను. మిమ్మల్ని నా గొప్ప ఆదరణ చేత నింపబోతున్నాడు. మీ యొక్క ప్రతి కన్నీటి బాష్ప బిందువును ఆయన తుడిచి ఆదరణ చేత మిమ్మల్ని కౌగలించుకొని మీకు నెమ్మదిని ఇస్తానని ప్రభు చెప్తున్నాడు. నిశ్చయముగా మీరు ఆయన ద్వారా మాత్రమే ఆదరింపబడతారు. ఈ లోకంలో ఏ వ్యక్తులు కూడా ఆదరించరు, ఏ వ్యక్తులు కూడా ధైర్యపరచరు, కానీ యేసు మాత్రమే ఆదరిస్తారు. మన యొక్క వాగ్దానాన్ని చదువుకుందామా? యెషయా గ్రంథము 66వ అధ్యాయము 13వ వచనం. ఒకని తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మును ఆదరించదను. హల్లెలూయా. ఒకని తల్లి ఏ విధంగా అయితే బిడ్డను ఆదరిస్తుందో అట్టి విధముగా ఒక తల్లి వలె యేసుక్రీస్తు ప్రభువారు ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మదేవుడు నేను ఆదరిస్తాను వాగ్దానం చేస్తున్నాడు. కుమారుడు, బిడ్డ పాలు తాగే బిడ్డ కావచ్చు, లేకపోతే స్కూల్కి వెళ్ళే బిడ్డ కావచ్చు, కన్నీళ్లతో ఏడుస్తూ ఉన్నట్లయితే తల్లి వెంటనే పరిగెత్తుకొని వెళ్ళి ఆ బిడ్డను తన యొక్క కౌగిలికి హత్తుకొని తలను నుమురుతూ ఏ విధంగా అయితే ఆదరిస్తుంది, ఏ విధంగా ఓదారుస్తూ ఉంటుంది, అట్టి విధంగానే నువ్వు దేవుని యొక్క ప్రియమైన కుమార్తెవు, ప్రియమైనటువంటి కుమారుడవు. నువ్వు కన్నీళ్లతో, దుఃఖములో, వేదనలో ఉంటున్నప్పుడు ప్రభువు కూడా తన కౌగిల్లోనికి, తల్లి తన బిడ్డను కౌగిల్లోనికి గారవించి హత్తుకున్నట్లుగా నిన్ను కూడా తన కౌగిల్లోనికి యేసుక్రీస్తు ప్రభువారు లాక్కొని నీకు కూడా గొప్ప ఆదరణ ఇస్తున్నాడు. ఆయన కౌగిల్లోనే నిజమైనటువంటి ఆదరణ. డీజేస్ దినకరన్ గారు ఒక రోజున దేవుని యొక్క ప్రేరేపణను బట్టి యూనివర్సిటీని కన్స్ట్రక్ట్ చేస్తున్నాడు, కాలేజీని కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఆ కాలేజీని చూడ్డానికి అని చెప్పేసి కారులో తన భార్యతో పాటు కారులో ప్రయాణం చేసి వెళ్తుండగా అకస్మాత్తుగా ఆ కారులోనికి తన కుమార్తెకు, నేను కూడా వస్తాను నాన్నగారండి, నేను కూడా మీతో పాటు వస్తాను అని చెప్పేసి కారులోనికి రావడం, వాళ్ళు కొద్ది దూరం ప్రయాణం చేసిన వెంటనే ఒక భయంకరమైనటువంటి యాక్సిడెంట్ వాళ్ళకి ఎదురైంది. ఒక పెద్ద లారీ వచ్చేసి వారి కార్ని డాష్ ఇచ్చిన వెంటనే, గుద్దిన వెంటనే అక్కడికక్కడే తన యొక్క బిడ్డ మరణించడం జరిగింది. అయ్యగారికి, అమ్మగారికి కూడా భయంకరమైనటువంటి దెబ్బలు, గాయాలు తగిలాయి. తన యొక్క 18 సంవత్సరాల యవ్వన కుమార్తెను తను కోల్పోయాడు. తన ప్రసంగంలో తను చెప్తూ ఉంటారు, డీజేస్ దినకరన్ గారు, నా కుమార్తెకు ఒక రోజుకొచ్చి 100 ముద్దులు పెడతాను. ఎప్పుడు కూడా ఆ కుమార్తెంట డీజేస్ దినకరన్ గారు మెడ చుట్టూతే తిరుగుతూ తండ్రిని హత్తుకుంటూ ఆ 18 సంవత్సరాల వయసు పాపకు కూడా ఎంతో దగ్గరగా ఉండి 100 సార్లు ముద్దాడుతూ అంతగా తన బిడ్డను ప్రేమించాడంట. అంతగా తన బిడ్డను అంతగా తను ప్రేమించి ఉన్నాడు. 18 సంవత్సరాలు తన కుమార్తె అకస్మాత్తుగా గద్దొచ్చి కోడిపిల్లని ఎత్తుకొని పోయినట్లుగా తన కళ్ళ ముందే తన బిడ్డ చనిపోయేసరికి హృదయం పగిలిపోయింది.
హృదయం ముక్కలైపోయిన స్థితి, ఆదరణ లేదు. ఎంతోమంది బిషప్లు, పాస్టర్లు, సేవకులు వచ్చి ఆదరిస్తున్నారు, రక్త సంబంధాలు ఆదరిస్తున్నారు. కానీ ఎవరి యొక్క ఆదరణ కూడా తన హృదయానికైన గాయాన్ని కట్టలేకపోతుంది, తన హృదయానికి నెమ్మదినివ్వలేకపోతుంది, సమాధానం ఇవ్వలేకపోతుంది. తన భార్య ముందు తను ఏడుస్తుంటే తన భార్య ఇంకా ఏడుస్తుందని, తన కుమారుడు ముందు ఏడుస్తుంటే తన కుమారుడు ఇంకా బాధపడుతున్నాడని చెప్పేసి తన దుఃఖం అంతా తనలోనే దిగమింగుకొని వాష్రూమ్లోకి వెళ్ళి, బాత్రూంలోకి వెళ్ళి ట్యాప్లన్నీ కూడా ఓపెన్ చేసి విప్పి ఆ నీళ్ళు వస్తున్నటువంటి ఆ శబ్దానికి కలిసిపోయే విధంగా గట్టిగా బాత్రూంలో ఏడ్చేవాడంట. ఆదరణ లేని పరిస్థితి, హృదయం అంతా కూడా ముక్కలైపోయి వేదనతో, కన్నీళ్లతో, భారముతో నిండి ఉన్నటువంటి పరిస్థితి. నిద్ర లేదు, తిండి లేదు. ప్రభువా ఇప్పుడు నేను ఏ విధంగా వెళ్ళండి సేవ చేయాలని కలత పడుతున్నటువంటి పరిస్థితిలో ఒకరోజు సాయంత్రం వాళ్ళ యొక్క ఫ్యామిలీ ప్రేయర్ కోసం అందరూ కూడా, ముగ్గురు కూడా ఒక గదిలో మోకరించి ప్రార్థన చేస్తుండగా ఆదరణకర్త అయినటువంటి పరిశుద్ధాత్మదేవుడు హృదయం పగిలిపోయినటువంటి పరిస్థితిలో, ఆదరణ లేని స్థితిలో, గుండె చెదిరిన పరిస్థితిలో, హృదయానికి గాయమైన పరిస్థితిలో, కన్నీటిలో ఉన్నటువంటి ఆ దైవ సేవకుని యొక్క గదిలోనికి, ఆ ప్రార్థన జరుగుతున్న గదిలోనికి ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్ముడు బలంగా దిగి వచ్చి ఉన్నాడు. వెంటనే వాళ్ళ హృదయములన్నీ నెమ్మదితో నింపబడ్డాయి, శాంతితో నింపబడ్డాయి, సమాధానంతో నింపబడ్డాయి, ఊరటింపబడుతున్నాయి. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఆ పరిశుద్ధాత్మదేవుడే డీజీఎస్ దినకరన్ గారిని పరలోకం తీసుకుని వెళ్ళి తన కుమార్తెను చూపించి తన హృదయానికి ఆదరణనిచ్చాడు. ఈ లోకంలో మనుషుల ఆదరణ కొరకు పరిగెత్తుతున్నావా? మనుషుల మాటలు నీకు ఆదరణనివ్వవు. మనుషుల యొక్క సహవాసం, మనుషుల యొక్క తోడు నీకు ఆదరణను, ధైర్యమును ఇవ్వలేదు. అది కొద్దిసేపు మాత్రమే. యేసుక్రీస్తు మాత్రమే, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్ముడు మాత్రమే నీకు నిజమైనటువంటి ఆదరణనిస్తాడు. నీ హృదయానికైనటువంటి గాయాన్ని కడతాడు. నీ యొక్క ఒంటరితనమునంతటిని కూడా ఆయన తీసివేసి నీకు తోడుగా ఉంటాడు. శిష్యులు కూడా యేసుక్రీస్తు ప్రభువారికి వెళ్ళిపోతున్నారని చెప్పి వాళ్ళ హృదయములన్నీ దుఃఖముతో, వేదనతో నింపబడితే అప్పుడు చెప్తున్నాడు, నేను వెళ్తాను కానీ ఆదరణకర్త వస్తాడు. నన్ను సిలువ వేసి చంపివేస్తారు, నేను తిరిగి లేస్తాను, మరలా వెళ్తాను. అయితే నేను లేను అన్నటువంటి లోటు, కొరతను పరిశుద్ధాత్ముడు ఆదరణకర్త వచ్చి పూడుస్తాడు. హల్లెలూయా. మీ కుటుంబంలో కూడా మరణం సంభవించిందా? మీ ప్రియమైనటువంటి వ్యక్తులు మీరు కోల్పోయారా? అందుకని మీ హృదయం అంతా ముక్కలవ్వడం ద్వారా, గాయపరచబట్టడం ద్వారా కన్నీరు కన్నీరు కన్నీరు. ఎంతోమంది అనేక రకమైన ప్రేమ కలిగినటువంటి ఆదరణతో కూడా మాటలు చెప్పినా కూడా ఎవరి దగ్గర, ఎవరి మాటల వరకు నీకు ఆదరణ కలగట్లేదా? నెమ్మది కలగటం లేదా? అయితే పరిశుద్ధాత్ముడే నిజమైనటువంటి ఆదరణకర్త. ఆయన మాత్రమే నిజంగా నీకు ఆదరణనిస్తాడు. నీ హృదయానికైనటువంటి గాయాన్ని ఆయన మాత్రమే మాన్పుతాడు. నీకు నెమ్మదినిస్తాడు, శాంతినిస్తాడు, సమాధానం ఇస్తాడు. నీ తలను ప్రభు పైకెత్తుతాడు. ఎవరు లేరు, ఏ తోడైతే కోల్పోయిందని, ఎవరైతే లేరు, ఎవరైతే మోసం చేశారని చెప్పేసి బాధపడుతున్నావో ఆ స్థానాన్ని పరిశుద్ధాత్ముడు వచ్చి భర్తీ చేస్తాడు. యేసు వెళ్ళిపోయిన స్థానాన్ని బట్టి, ఆ ఖాళీని బట్టి వీళ్ళు ఎంతో వేదనతో ఉన్నారు. తల్లి అయిన మరియ కావచ్చు, మగ్దలేని మరియ కావచ్చు, యోహాను కావచ్చు, శిష్యులు కావచ్చు, ఎంతో వేదనతో, ఎంతో బాధతో, ఎంతో దుఃఖముతో ఉన్నారు ఆ స్థానం ఖాళీగా ఉందని. కానీ మేడగదిలో ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్ముడు ఎప్పుడైతే వారి జీవితంలోనికి, ఆ స్థానంలోనికి, యేసు యొక్క స్థానంలోనికి ఆదరణకర్త వచ్చాడో వెంటనే వాళ్ళ జీవితాల్లోనికి మరలా సంతోషం వచ్చింది, మరలా ఆనందం వచ్చింది. నువ్వు ఎవరిని కోల్పోయావు, ఏ స్థానం అయితే ఖాళీ అయింది అని చెప్పేసి దుఃఖపడుతున్నావో, వేదన చెందుతున్నావో ఆ స్థానంలోనికి ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మదేవుడు దిగి వచ్చి నీ దుఃఖమును, నీ ఒంటరితనమును అంతటిని కూడా పూడ్చివేసి నీకు సమాధానం ఇస్తాడు, నెమ్మదినిస్తాడు. ప్రియ దైవజనమా, అంత మాత్రమే కాదు, మీ జీవితంలో ఆదరణ కొరకు మనుషుల దగ్గరికి పరిగెత్తుతున్నారా? మనుషులకు ఫోన్ కాల్ చేస్తున్నారా? ఒక గంట సేపు మాట్లాడితే నాకు ఆదరణ వచ్చిందేమో అని చెప్పేసి ఒకరోజు మాట్లాడతారు, రెండో రోజు మాట్లాడతారు, మూడవ రోజు మాట్లాడతారు, నాలుగో రోజున మరలా ఫోన్ చేస్తే ఆదరిస్తారేమో, ఆదరణతో కూడా మాటలు మాట్లాడతారేమో, కొద్దిసేపు ప్రశాంతత దొరుకుతుందని వాళ్ళకి ఫోన్ చేస్తే నాలుగో రోజు వాళ్ళు అంటారు, నేను కొంచెం బిజీగా ఉన్నాను, మరలా 10 నిమిషాల తర్వాత కాల్ చేస్తాను. ఇది మనుషుల యొక్క ఆదరణ. అది కొద్దిసేపు, కొంతకాలం మాత్రమే. మనుషుల తోడు కొంతకాలం, కొద్ది రోజులు మాత్రమే. వాళ్ళు కొద్ది రోజులు ఉంటారు, వెళ్ళిపోతారు. కానీ నిజమైన ఆదరణ, నిజమైన నెమ్మది ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్ముడే ఇస్తాడు. హల్లెలూయా. నీకున్నటువంటి అప్పుల సమస్యను బట్టి ఆదరణ లేదు, ధైర్యం లేదు. నీకున్నటువంటి రోగమును బట్టి హాస్పిటల్లో ఉన్నావా? మరణకరమైన పడక మీద ఉండి మాటలు వింటున్నావా? ఆదరించే వాళ్ళు ఎవరూ కూడా లేరా? తోడెవరూ లేరా? ఒంటరిగా పోరాడుతున్నావా?
నీ భర్తకు రోగం వచ్చేసరికి ఒంటరిగా నీవు మాత్రమే పోరాడుతున్నావా? ధైర్యపరిచేవారు, తోడుగా ఉండేవారు ఎవరు లేరా? పరిశుద్ధాత్మ దేవుడు ఆదరణకర్తగా ఉండి నీ తోడుగా ఉంటాడు. నీ వీపు వెనకాలే, నీ కుడి చేతి పక్కనే ఉంటాడు, నీ ఎదురుగానే ఉంటాడు. ఆయన నిన్ను చేయి పట్టి నడిపిస్తాడు. ఆయన ఇచ్చే ఆదరణ ఎంత నెమ్మదినిస్తుందో, ఎంత ధైర్యమునిస్తుందో, ఎంత అద్భుతమైన వాగ్దానాన్ని ప్రభు మనకిస్తున్నాడు. ఈ నెలంతా కూడా ఆయన ఆదరణ చేత నువ్వు ఆదరింపబడుతూ ఉంటావు. ఒక తల్లి వలె ఆదరిస్తాడు. హల్లెలూయా. నీ తల్లి కూడా కొద్ది రోజులే నీతో పాటు ఉంటుంది, తర్వాత వెళ్ళిపోతుంది. నువ్వు ఎవరివైనా కావచ్చు, కొద్ది రోజులే తల్లి యొక్క ఆదరణ కూడా. కొద్ది రోజులు ఉంటారు, మళ్ళీ వెళ్ళిపోతారు. కానీ యేసుక్రీస్తు ఒక తల్లి కంటే ఎక్కువగా నీకు తోడుగా ఉండి ఆదరిస్తారు. నీ జీవితంలో తల్లిని కోల్పోయావా? తల్లి లేదా? తండ్రి లేడా? యేసుక్రీస్తు ప్రభువారే తల్లిలా వచ్చి ఆ తల్లి ప్రేమనంతా నీకు చూపించి నీకు ఆదరణ ఇస్తా అని చెప్తున్నాడు. ఆదరణ చేత నింపబడండి. ఆయన ఇచ్చే ఆదరణ చేత మీ హృదయం అంతా నింపబడును గాక. అందరూ కూడా ప్రభువా నా జీవితంలో ఒక తల్లి వలె వచ్చి నన్ను ఆదరించండి అని ప్రార్థన చేస్తారా? కళ్ళు మూసుకోండి. నేను మీ కొరకు ప్రార్థన చేయబోతున్నాను. ఈ నెలలో గొప్ప కార్యాలు మీరు చూడాలి అని, క్షేమము చూడాలని, మీ వ్యాపారంలో ఆయన ఆదరణ చేత నింపబడి మీరు అభివృద్ధిని చూడాలని, మీ కుటుంబంలో కూడా ఆయన ఆదరణ చేత మీరు నింపబడి దీవెన ఆశీర్వాదం చూడాలని ఒకటే మాట ప్రవచనాత్మకంగా నేను చెప్తున్న మాట ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారు నీ జీవితంలో నీకు సొంత తల్లిగా ఉండాలని ఆశపడుతున్నాడు. ఆదరణకర్తైన పరిశుద్ధాత్మదేవుడు నీ జీవితంలోకి వచ్చి తల్లి పాత్రను పోషించాలని ఆయన ఆశపడుతున్నాడు. అక్కడ వ్రాయబడింది, తల్లి వలె ఆదరిస్తా. తల్లి పాత్రను ఆయన పోషిస్తాడు. తల్లి పాత్రలో, తల్లి స్థానంలో ఆయన ఉంటాడు. తల్లి కంటే మించిన ప్రేమతో, మించిన ఆదరణతో నీకు ఇస్తాడు. ఇప్పుడే ఆయన కౌగిల్లోనికి రండి, ఆదరణనిచ్చి ఆయన కౌగిల్లోనికి రండి, ఆదరణనిచ్చి ఆయన చేతుల మధ్యలోనికి రండి. ఆయన ఆదరణ మీ హృదయాలకి, మీ ప్రాణమునకు, మీ జీవితానికి ఊరటనిస్తుంది, నెమ్మదినిస్తుంది. సో కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దామా? యేసుక్రీస్తు ప్రభువా మీకు వందనములు. ఈ నెల అద్భుతమైన వాగ్దానమును మీరు మాకు దయచేసినందుకు వందనములు చెల్లిస్తున్నాం ప్రభువా. ఎంతమంది బిడ్డల జీవితంలో అయితే నెమ్మది లేదో, సమాధానం లేదో, ఆదరణ లేదో, హృదయం పగిలిపోయిన పరిస్థితి, హృదయం అంతా చెదిరిపోయిన పరిస్థితి ప్రభువా, ఆశలు, కలలు, ఇక జీవితం మీద ఆశ లేదు, విరక్తి చెందినటువంటి స్థితి, ఆదరణ ఎంతమంది ఆదరించిన ఆదరణ పొందని స్థితిలో ఉన్నారు ప్రభువా. దిక్కులేని పరిస్థితిలో ఉన్నారు, ఒంటరిగా ఏడుస్తూ కుమిలిపోతున్నటువంటి వారు ఉన్నారు. లార్డ్ ప్లీజ్ లార్డ్, ఇప్పుడే ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దైవమా వారి జీవితంలోనికి రమ్మని ప్రార్థిస్తుంటున్నాను. వారి కన్నీటిని, ప్రతి కన్నీటి బొట్టును, ప్రతి కన్నీటి బాష్ప బిందువును ఇప్పుడే మీరు తుడవండి. మీ కౌగిల్లో వారిని ఇప్పుడే హత్తుకొనమని ప్రార్థిస్తున్నాను. ప్లీజ్ లార్డ్ మూవ్ రైట్ నౌ జీసస్. ఎంతమంది హృదయాలు పగిలిపోయి ఉన్నాయో, నెమ్మది లేకుండా ఉన్నాయో, ఇప్పుడే ఆ హృదయములను నెమ్మదితో నింపండి ప్రభా, ఆదరణతో నింపండి. పరిశుద్ధాత్మని సన్నిధి గాయములతో ఉన్న ప్రతి హృదయమును కూడా నింపుతున్నది. మనుషులు కొంతమంది హృదయాలకు గాయము చేస్తే వాళ్ళ బంధువులు, వారి రక్త సంబంధులు వారు వదిలిపెట్టి వెళ్ళిపోయారని, వారి సొంత తోబుట్టులు, వారి సొంత జీవిత భాగస్వాములు వారి జీవితంలో నుంచి వెళ్ళిపోయారని ఆదరణ లేకోకుండా ఏడుస్తూ హృదయం ముక్కలైన వారు కొంతమంది ఉన్నారు. ఇప్పుడే పరిశుద్ధాత్ముడు మీ ముక్కలైన హృదయాన్ని జతపరుస్తున్నాడు, కట్టుతున్నాడు, బాగు చేస్తున్నాడు. నీ హృదయానికైనా ప్రతి గాయమును కూడా ఆయన సరిచేస్తూ బాగు చేస్తున్నాడు. ప్లీజ్ లార్డ్ హోలీ స్పిరిట్ వాళ్ళ జీవితంలో వారు ఎదుర్కొన్న ప్రతి గాయమును కూడా మీరు మాన్పమని ప్రార్థిస్తున్నాను. అది ఎవ్వరూ మాన్పలేని గాయమైనా మీరు మాన్పుతారు ప్రభా, మీరు కడతారు. హృదయానికైనా గాయాన్ని బాగు చేసేవారు నీవే, గుండె చెందిన హృదయాన్ని నీవే బాగు చేస్తావు ప్రభా, నెమ్మదిని ఇస్తావు, సమాధానం ఇస్తావు. ప్లీజ్ లార్డ్, ప్లీజ్ జీసస్. ఇప్పుడే లార్డ్ వారి తలలు పైకెత్తబడాలి. మరలా వాళ్ళు ఒక హుషారుగా, ఒక మామూలు వ్యక్తులుగా, సంతోషముతో నింపబడిన వ్యక్తులుగా మార్చబడాలి ప్రభా. వారి జీవితంలో ఏ కలలైతే చెదిరిపోయాయో, ఇక జీవితం నాకొద్దు అని విరక్తి చెందుతున్నారో, ఇప్పుడే వారు ఉన్నటువంటి దుఃఖం అనే సముద్రంలోంచి లేవనెత్తమని ప్రార్థిస్తున్నాను. కన్నీరనే గుంటలోంచి పైకి లేవనెత్తమని ప్రార్థిస్తున్నాను. ఈ నెలే వారి జీవితంలోకి తిరిగి సంతోషం ప్రవేశించాలి, తిరిగి మరలా ఆనందం ప్రవేశించాలి. ఈ నెలే వారి దుఃఖం యొక్క సంఖ్యలన్నీ తెంచివేయబడాలని ప్రార్థన చేస్తున్నాను. జీసస్ హల్లెలూయా. రాకు థలాబాల రాతిరీబాక షందాల రాబాసేకే. ఇప్పుడే ఆనంద తైలం ప్రతి ఒక్కరి శిరస్సులపై పోయబడుతున్నది. ఆదరణకర్తైన పరిశుద్ధాత్ముడు ప్రతి హృదయములోనికి ప్రవేశిస్తున్నాడు, శక్తివంతంగా ప్రతి హృదయములోనికి ప్రవేశిస్తున్నాడు. దుఃఖముతో ఉన్న నీ కుటుంబము, దుఃఖముతో ఉన్నటువంటి నీ గదులు, ఎటు చూసినా మీకు సంబంధించిన
సంబంధించిన వ్యక్తుల యొక్క ఆనవాళ్ళు గుర్తులు కనబడి ఏడుస్తున్నారా, కన్నీళ్లు విడుస్తున్నారా? ఇక మీ గదిలో పరిశుద్ధాత్మని సన్నిధి నింపబడబోతున్నది, పరిశుద్ధాత్మని ప్రసన్నత నింపబడబోతున్నది. హల్లెలూయా. గ్రేట్ కంఫర్ట్, గొప్ప ఆదరణ ఇప్పుడే వారి హృదయములకు ఊరటనిచ్చును గాక, నెమ్మదిని దయచేయును గాక అని ప్రార్థిస్తున్నాను. ఎంతమంది బిడ్డలైతే వ్యాపారములు చేస్తున్నారు ప్రభా, నష్టపోయాము అని చెప్పేసి దుఃఖములో ఉన్నప్పుడు ఇంకా చుట్టుపక్కల ఉన్నటువంటి వారు ఇంకా వారి హృదయానికి గాయం చేస్తున్నారేమో, చుట్టుపోటి మాటలతో దుఃఖపరుస్తున్నారేమో ప్రభా. ఎవరు ఆదరించేవారు లేరే అంటే కష్ట పరిస్థితిలో ప్లీజ్ జీసస్ మీరే ఆదరించి ధైర్యపరిచి తిరిగి మరలా వ్యాపారములు మేల్కొల్పబడి ఆశీర్వదింపబడాలి, వ్యాపారంలో మరలా అభివృద్ధిని చూడాలి, వ్యాపారంలో మరలా దీవెన చూడాలి, వ్యాపారంలో మరలా వారు ముందుకు కొనసాగాలి ప్రభా. ఉద్యోగములు లేక ఎంతమంది ఆదరణ లేని పరిస్థితిలో దుఃఖములో ఉన్నారో ఇప్పుడే వారికి ఆదరణ దయచేయండి. మంచి ఉద్యోగం లీబిడలకు అనుగ్రహింపబడాలి. యేసు నామములో ఉన్నతమైనటువంటి పదవుల్లో వారు నిలబడుదురుగాక, ఉన్నతమైన స్థాయిలోనికి వారు హెచ్చింపబడాలి. ఎంతమంది బిడ్డలైతే ఈ మాటలు వింటున్నారో ప్లీజ్ లార్డ్ వారి చదువులలో కృప చూపండి. ఈ నెలలో ప్రభా ఎంతమంది పిల్లలైతే ప్రభా అయ్యా నీ బిడ్డలు నీ పిల్లలు ప్రార్థన పూర్వకంగా స్కూల్స్కి వెళ్తున్నారో మంచి జ్ఞానముతో నింపండి, మంచి తెలివితేటలతో నింపమని ప్రార్థిస్తున్నాను. ఏ స్కూల్లో చదవాలో జ్ఞానమునిచ్చి నడిపించండి, ఆత్మతో నడిపించండి. ఏ స్కూల్స్లో చదవాలో, ఏ కాలేజీలో చదవాలో, ఏ గ్రూప్ తీసుకోవాలో, ఏ బ్రాంచ్ తీసుకోవాలో ప్రతిదీ ఆత్మచేత నీ పిల్లలు ప్రభా అడుగుతుండగా, నీ నడిపింపును కోరుతుండగా వారికి నడిపింపునివ్వమని అడుగుచున్నాను. నీ చిత్తము చొప్పునే వారి జీవితం భవిష్యత్తు నిర్ణయింపబడును గాక. బ్లెస్ చేయమని ప్రార్థిస్తున్నాను, ఆశీర్వదింపమని ప్రార్థిస్తున్నాను. సంఘాలు ఆశీర్వదింపబడాలి, సంఘములు వర్ధిల్లాలి. ఎంతమంది సేవకులైతే విశ్వాసులు చేసినటువంటి హృదయానికి చేసిన గాయమును బట్టి ఆదరణ లేకుండా నెమ్మది లేకుండా ఉన్నారు, రైట్ నౌ ఇప్పుడే పరిశుద్ధాత్మను మీ హృదయానికి నెమ్మదిరిస్తున్నాడు. ఒక్క వ్యక్తిని కోల్పోతే, ఒక్క విశ్వాసం గాయం చేసి వెళ్ళిపోతే నువ్వు ఆయన ఆదరణతో నింపబడుతూ ఆయన సన్నిధిలో కన్నీరు కారుస్తుండగా ఒక్కరికి బదులుగా 100 మందిని ప్రభు నడిపించబోతున్నాడు. కృంగిపోకండి, అధైర్యపడకండి. దేవుని కార్యాలు మీరు చూస్తారు, బలమైన కార్యములు మీరు చూస్తారు. లార్డ్ బ్లెస్ లార్డ్. జబదుర మందర దిరికందలబాల దరుమందర హదిరిక షందల దిరికట్టరబా. ఈ నెలలో వీరు చేస్తున్న ప్రయాణాల్లో కాపుదల, చేస్తున్న పనులలో కాపుదల, ప్రమోషన్ల కొరకు ఎదురు చూస్తుండే ప్రమోషన్స్ రావాలి, కోర్టు సమస్యలు ఈ నెలలో తెంచివేయబడాలి, బలమైన అద్భుతములు జరుగునుగా కని ప్రార్థిస్తున్నాను. ఈ ప్రార్థనలకు జవాబును పంపండి. ఈ నెలన గర్భము తెరవబడుతుందేమో, ఈ నెలన సంతానం అనుగ్రహింపబడుతుందేమో అని కనిపెట్టి ఎదురు చూస్తున్న బిడ్డల జీవితంలో నజరుడైన యేసుక్రీస్తు నామములో గర్భములు తెరవబడాలి, అద్భుతములు జరగాలి. ఈ నెలలోనే ఇక వారి గొడ్రాలు నింద, వారి ప్రతి విధమైన నింద కొట్టివేయబడి అద్భుతము జరుగునుగా కని ప్రార్థిస్తున్నాను. నజరుడైన యేసుక్రీస్తు నామములో గర్భములు తెరవబడాలి, గర్భములు తెరవబడాలి, సంతు గల వారికి వారు మార్చబడాలి యేసు నామములో. తండ్రి మీకు స్తోత్రములు. ఈ నెలలో ఎవరైతే డెలివరీ డేట్స్ ఇవ్వబడ్డాయో వారు సుఖవంతమైన ప్రసవంతో అయ్యా నీ బిడ్డలు నీ పిల్లలు ప్రభా ధైర్యవంతంగా కనుటకు సహాయం చేయండి. ఆరోగ్యవంత బిడ్డలు కలుగునుగా కని ప్రార్థిస్తున్నాను. దీవెనతో నింపుమని ప్రార్థిస్తున్నాను, కృపతో నింపుమని ప్రార్థిస్తున్నాను. ఈ నెలంతా కూడా ప్రభా ఈ పరిచయను మీరు దీవించము, ఆశీర్వదించండి, కృప చూపి సహాయం చేయండి. బహుబలంగా మమ్మల్ని మీ సన్నిధిలో వాడుకొనమని యేసుక్రీస్తు నామములో ఈ వాగ్దానం వింటున్న ప్రతి బిడ్డల జీవితంలో ఆదరణ నింపబడి ప్రతి ఒక్కరి జీవితంలో ఈ వాగ్దానం నెరవేర్పు జరుగునుగాక, ఈ వాగ్దానం నెరవేరునుగాక అని నజరుడైన యేసుక్రీస్తు నామం పేరిట ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్. ఈ నెల యొక్క వాగ్దానం ద్వారా మీరు ఆశీర్వదింపబడినట్లయితే దయచేసి ఈ యొక్క వాగ్దానం కొంచెం టైం ఎక్కువైనా కూడా ఈ వాగ్దానాన్ని అనేక మందికి షేర్ చేయండి. మీకు తెలిసిన విశ్వాసులకి, స్నేహితులకి షేర్ చేసి తప్పకుండా వినమని చెప్పండి. ఆదరణ వారు పొందుకొనబోతున్నారు, వారు దీవింపబడతారు. గాడ్ బ్లెస్ యూ.